అంబేద్కర్ గారి పుణ్యమాని చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చాడు మహానుభావుడు మన దేశానికి. ఆయన గాని ఇంత మంచి రాజ్యాంగం ఇచ్చి ఉండకపోతే శూద్రులు ఎప్పటికీ చాలా బాధలు అనుభవిస్తూ బతకాలి మన దేశంలో. అందుకే అంబేద్కర్ గారికి గాంధీ గారికి పడలేదు. అప్పుడు గాంధీ గారి వాదన వేరు, అంబేద్కర్ గారి వాదన వేరు. ఈయన ఎవరిని లెక్క చేయలా. ఎందుకంటే ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం గట్టిగా నిలబడ్డాడు. చాలా మందికి మేలు చేశాడు మహానుభావుడు. చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపాడు. చాలా మంది జీవితాలను ఉద్ధరించాడు. చక్కటి అనుభవంతో రాసినటువంటి రాజ్యాంగం. అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించే కమిటీ చక్కటి రాజ్యాంగాన్ని పొందుపరిచి మన భారతదేశానికి ఇచ్చి అప్పటి వరకున్న దరిద్రాన్ని అంతటిని నిలిపేశారు. నిజం, అప్పటి వరకు చాలా దరిద్రం ఉండేది. ఆ దరిద్రం అంతా నిలిపేసి, అరే నాయన, మనిషిని మనిషిగా గౌరవించండి, మనిషికి మనిషిగా విలువనివ్వండి, మనుషులందరూ ఒక్కటే, మనుషులందరూ దేవుని పిల్లలే అని నేర్పించారు.